నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం చాలా అంటే చాలా జరుగుతూ ఉంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది. కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి, చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక శుక్ర, బుధ, సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు? వీరు మనకు ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి వారికి గత 2022 ఆగస్టు నుండి కూడా 23, 24 జనవరి, ఫిబ్రవరి వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పంచమ గురువు వీరికి సూపర్గా, వీరికి కానీ వీరి పిల్లలకు కానీ లేదా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులున్న సంతానం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు. మరి యొక్క ధనస్సు రాశిని చూస్తే ఒకసారి శని వల్ల వృత్తుల యందు అంటే పనిచేసేటువంటి పని యందు మంచి ఆదాయము, విద్యా ఉద్యోగ లాభాలు, వ్యాపారం అందు చక్కటి అభివృద్ధి, ప్రతి పని యందు విజయము, సుఖవంతమైనటువంటి జీవనము గడుపుట, కొత్త పనులందు పలుకుబడితో మంచి లాభాలు కానీ అన్నింటా కూడా శని మూలకంగా వీరికి ఇప్పుడు శని బంగారం అన్నట్టుగా ఇట్లా ఆప్తులకు సహాయం చేయుట, ఇంట విషయాలలో శ్రద్ధ వహించడం కానీ అన్నింటా కూడా చాలా బాగుంది. మరి ఒక గురువు 6వ స్థానానికి వెళ్ళడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు కావచ్చును, ఆపదలు కావచ్చును అనుకొని వేల తప్పిన భోజనం కానీ కొంచెం గురువును మీరు ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఎందుకంటే 6లో గురువు ఉద్యోగ మార్పిడి, అనూహ్య అవరోధాలు, రాజశిక్ష, అదేవిధంగా అగ్నిబాధ, బంధుమిత్రులతో కాస్త మనస్పర్ధలు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఆచితూచి ముందుకు వెళ్ళండి. మరి యొక్క ధనుసు రాశి వారికి పంచమ కుజుడు రాబోతున్నాడు. పంచమ కుజుడు రావడం చేత ల్యాండ్ అమ్మాలి అనుకుంటే ఇది సరైనటువంటి సమయం. ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తేరిపోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. పంచమాతు కుజుడు సొంత ఇంటిలో ఉన్నాడు కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఎట్లా అంటే కొన్ని శత్రు సంబంధిత విషయాలలో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. సంతానానికి సంబంధించినటువంటి కాస్త ఇబ్బంది ఉన్నది. ఎందుకు ఇక్కడ సంతాన ఇబ్బందులు అంటే కుజుడిని శని భగవానుడు చూస్తున్నాడు కనుక ధనస్సు రాశి పిల్లలకు ఏమైనా ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే ఆహారము, వేడి ఆహారాలు తినేటువంటి సందర్భాలలో కూడా నోరు కాలడం కానీ లేదా నోటికి సంబంధించినటువంటి కురుపులు ఏర్పడడం కానీ ఎలర్జీ అవ్వడం కానీ జరిగేటువంటి ఆటంకాలు అయితే ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. మీకు 11వ స్థానము అదేవిధంగా 12వ స్థానం మీద దృష్టి పడుతూ ఉంది కనుక ధన నూతన వస్త్ర లాభాలు ఉన్నవి, సర్వ కార్య అనుకూలత ఉన్నది.
ఎట్ ద సేమ్ టైం 12వ స్థానాన్ని కుజుడు తన సొంతింటిని చూస్తున్నాడు కనుక స్థాన చలనాలు, శారీరక శ్రమ, అవమానాలు, అధిక వ్యయము, నేత్ర సంబంధిత రోగాలైతే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క 6వ స్థానంలోనే సూర్యుడు ఉన్నాడు గురువుతో కలిసి కనుక అద్భుతమైనటువంటి లక్ష్య సిద్ధి, ఇంకా కార్య సానుకూలత, శారీరక సౌఖ్యము, ధన సమృద్ధి, ఆరోగ్యము సూర్యుని మూలకంగా. గురువు మూలకంగా కొన్ని మైనస్ అయితే ఈ ఒక్క నెల కొంచెము గత 2-3 నెలల నుండి అయితే బాగాలేదు. వాస్తవానికి ఈ ఒక్క నెల కొంచెము పర్వాలేదు అనేటువంటి విధంగా ముందుకు వెళుతుంది. ఎట్ ద సేమ్ టైం మరలా ఈ యొక్క కలత్ర సమస్యలు కావచ్చును, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్యము. ఇది 15 నుండి 20వ తారీఖు తర్వాత గోచరించేటువంటి పరిస్థితులు కనుక తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ గురువు, సూర్యుడు, బుధ, శుక్రులు 6వ ఇంట ఉన్నారు. మరి యొక్క 6వ ఇంట మనకు బుధుడు ఉండడం చేత ధన లాభము, విజయ ప్రాప్తి, మాట చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడో ఇచ్చినటువంటి మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి. గత ఒక 7-8 నెలల క్రితం 1 లక్ష రూపాయలు ఎక్కడి నుండో తెచ్చారు, ఈ నెల ఇస్తా అనుకున్నారు, మాట చెల్లుబాటు అవుతుంది, ఎక్కడి నుండో డబ్బులు వస్తాయి. మరి ఇక్కడ ఈ యొక్క శుక్రుని మూలకంగా తెలవని వ్యక్తులతో కలహాలు, కుటుంబ సమస్యలు, కలత్ర రోగము, అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పకుండా సూర్యునికి ఆరాధన, అదేవిధంగా కుజ సంబంధిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనలు చేయించుకోవడం కానీ, కుజునికి ఏమైనా పూజలు చేయించుకోవడం కానీ చేసుకోండి. కుజ సంబంధిత దానాలు, కందులు కానీ కందిపప్పు కానీ దానంగా ఇస్తూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్ అండి. కొంత మంచి పీరియడ్ గానే కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా. 2-3 నెలలతో కంపేర్ చేస్తే ఈ నెల అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా. డెఫినెట్ గా పీస్ఫుల్ గా వెళ్ళాలి వీళ్ళకి మంత్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ్.